ఈ రోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. నువ్వు బుద్ధిమంతుడువా బుద్ధిహీనుడువా తెలుసుకోవాలంటే ఈ సామెత బాగా అర్థం చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. బుద్ధిమంతులైతే ఒక్క మాట చెప్పేసరికి వాళ్ళకి అర్థమైపోతుంది. లేకపోతే వారు నడుస్తున్నటువంటి ఆ దారి మంచిది కాదు అని ఎవరి ద్వారా అయినా హెచ్చరించబడితే వెంటనే వాళ్ళు దానిని మార్చుకుంటారు, సరి చేసుకుంటారు, లోబడతారు. బుద్ధిహీనులకి 100 దెబ్బలు కొడితేనే గాని బుద్ధి రాదు, లేదా 100 దెబ్బలు తగిలినంత ప్రమాదం వస్తేనే గాని వాళ్ళు బుద్ధి తెచ్చుకోరు. అంటే వాళ్ళు మాటలకు లొంగరన్నమాట, దెబ్బలకే లొంగుతారు. జీవితంలో దెబ్బలు తింటేనే గాని వాళ్ళకి బుద్ధి రాదు. ఈరోజు నువ్వు ఏ కోవలో ఉన్నావు? నువ్వు దెబ్బలు తినకముందే దేవుడు చెప్తున్న ఒక్క మాటకు లోబడ్డావు అనుకో, నువ్వు చాలా క్షేమంగా ఉంటావు. దేవుని చెప్పిన మాటకు నువ్వు లోబడకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నువ్వు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటూ నువ్వు అనుకున్నదే సరైన త్రోవ అనుకుని దానిలో నడిచావనుకో, దెబ్బలు తినే అవకాశం ఉంది. దెబ్బలు తిని కంటే ఒక్క మాటకు లోబడడం నీకు మంచిదే. నువ్వు కూడా దానిని బట్టి నువ్వు బుద్ధిహీనుడువా బుద్ధిమంతుడువా అనేది కూడా అర్థమైపోతుంది. బుద్ధిమంతునికి 100 దెబ్బలు అక్కర్లే, ఒక్క మాట చాలు. బుద్ధిహీనునికి ఒక్క మాట పనికిరాదు, 100 దెబ్బలు తినాల్సిందే. కాబట్టి బుద్ధిమంతుని జాబితాలు ఉండు గాని బుద్ధిహీనుల జాబితాలు ఉండొద్దు.